కృష్ణా జిల్లా గన్నవరంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో విద్యార్థులు తమకు కేటాయించిన స్టే ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హాస్టల్ నుంచి బయటకు పంపారు. కాలేజీ యాజమాన్యంతో దీనికి ఆగ్రహించిన విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించకపోగా హాస్టల్ నుంచి బయటకు తోశారంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు కళాశాలకు చేరుకొని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. యాజమాన్యంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హైక్ గురించి నెల రోజుల పైగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాం. అందులో బాగా నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నాము. నేను యూనివర్సిటీ ఒక సర్క్యులర్ మాకు పంపించిందండి, హాస్టల్స్ వెకేట్ చేసి మెస్ క్లోజ్ చేస్తున్నాం, మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి అని. దానికి మేము ఒప్పుకోకుండా మా హాస్టల్స్ ఎలా పంపిస్తే మేము ఎక్కడ ఉండాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము. ఇంతమంది అమ్మాయిలు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని కాలేజెస్లో. ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు కదా జాయిన్ అయ్యింది, చాలా దూరాల నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాం. సడన్గా వెళ్ళిపోమని చెప్పి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయిల భద్రత గురించి క్వశ్చన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆర్టికల్ 19 ప్రకారం చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసాం. ఎటువంటి పబ్లిక్ డ్యామేజ్ చేయలేదు, ఎవరికి హామ్ చేయలేదు, ఎవరికి అగెనెస్ట్గా కూడా వెళ్ళలేదు. మా డిమాండ్స్ నెరవేర్చండి, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మాత్రమే చెప్పాము. కానీ ఇప్పుడు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు మాకు అగెనెస్ట్గా మారారు. హాస్టల్స్ బ్లాక్ చేయించి బయటికి పంపించడం చాలా ఫోర్స్ఫుల్గా పోలీసులను కూడా పిలిపించడం జరిగింది. గేట్స్ దగ్గర కూర్చుంటే మనం బలవంతంగా లేపేసి మరి కారు లోపల తీసుకొచ్చారు. ఈ సర్క్యులర్ ఏదైతే యూనివర్సిటీ మాకు పంపించిందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఇక్కడ నుంచి తగ్గమండి. అంతేకాకుండా ఇలా స్టైఫండ్ విషయం గురించి 12 సంవత్సరాలుగా ఇంత మా పట్ల నిర్లక్ష్యం జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తే మా ప్రొఫెసర్సే కొంతమంది ఇలా అన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రాకూడదు అని చెప్పి అని, కావాలంటే మీరు బయటకు వెళ్ళి వేరే జాబ్స్ చూసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ రాకూడదు అని చెప్పి మేము కాలేజ్లో ఎక్కువ రాకూడదని చెప్పి ముందు నుండి రెస్ట్రిక్ట్ చేస్తూ వచ్చాము. మీరే పొలిటీషియన్స్ చుట్టూ తిరిగి 4 కాలేజ్ తెప్పించుకున్నారు, 2 కాలేజీల కంటే ఎక్కువ కాకూడదని చెప్పి అగెనెస్ట్గా అన్నారు. మేము గత 32 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాము. అలానే మా సమస్య గురించి స్టైఫండ్ పెంచడానికి అయ్యి మేము ప్రతి మినిస్టర్ని కలిసాము, ఆల్మోస్ట్ అందరినీ మాకు వీలైనంత వరకు. ఆ క్రమంలోనే లోకేష్ గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాము. పవన్ కళ్యాణ్ గారు అసలు పేపర్ తీసుకొని చూస్తా అన్నారు, ఇంకంతే వెళ్ళిపోయారు, ఎలాంటి స్పందన లేదు. లోకేష్ గారు అయితే కారు దిగొచ్చి మాట్లాడారు, మీ కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి మీ సమస్యపై చర్చిస్తానన్నారు. కానీ మేము కలిసి ఆల్మోస్ట్ 2 వారాల పైన దాటుతుంది, కనీసం మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆపైగా మేము చాలా శాంతియుతంగా గవర్నమెంట్కి మా రిప్రజెంటేషన్ ఒక హైరార్కీ లెవెల్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. అయినా కూడా యూనివర్సిటీ మా పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. హాస్టల్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, మొత్తాన్ని బయటకు నెట్టేసి వాళ్ళు బయట వండుకునే పరిస్థితి అక్కడ చూస్తే మాకు మేము ఎక్కడ ఉండాలి అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటం కూడా ఆపము. మా సర్క్యులర్ ముఖ్యంగా మా హక్కులకే మేము పోరాడుతున్నాం. మా హక్కులు నెరవేర్చుకునేంతవరకు హాస్టల్లో ఉండేలాగా పర్మిషన్ ఇచ్చే